కమిన్ సార్. ఓ సంపత్, రారా, కమిన్ కమిన్. ఎన్నాళ్ళకి ఎలా ఉన్నారు? ఫుల్లీ ఫిట్. నువ్వెలా ఉన్నావు? ఫుల్లీ అన్ఫిట్ సార్, చూస్తున్నారుగా. నీలో నేనేం చూస్తున్నావు నీకు తెలిసే ఛాన్సే లేదు. దా కమాన్. నీ బ్యాచ్మేట్ పేర్లు కొన్ని పేపర్లు చూస్తుంటా నడప. నీ పేరు ఎక్కడా కనపడదు. క్రికెట్ ఆడలేదా? ఆడుతున్న వాళ్ళ కనపడుతున్నానా సార్? క్రికెటింగ్ రోజులు ఎప్పుడూ అయిపోయాయి. జాబ్ ఏమని చేస్తున్నావా? లేదు సార్, బిజినెస్ ఏదో ట్రై చేశాను. పార్ట్నర్స్తో పడక బయటకు వచ్చేసాను. ప్రస్తుతానికి ఖాళీ. మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో ఓడిపోయి 15 ఏళ్ళు అయింది కదూ సార్. నువ్వు మన క్రికెట్ టీం కోచ్గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి సార్. మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి. ఆ బాధ్యత నీది. నీకు 3 నెలల టైం ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? సార్ మీరేమీ అనుకోకండి సార్, నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్. నువ్వు అనుకుంటే ఏం లాభం? నేను అనుకోవాలి. నేను అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం అది 3 నెలల్లో నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించానయ్యా, నన్ను కాదనమని. అది కాదు సార్. మీరు సంపత్, ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా, విషయం చాలా పెద్దది. సార్ నేను అనేది గారు, విశ్వనాథ్ జీ దొరికారు. ప్లీజ్ కమింగ్. బాగున్నారా? ఫైన్. ఏం లేదు సార్, విషయం చిన్నదే. దానికి మళ్ళీ ఫార్మల్ బోర్డ్ మీటింగ్ ఎందుకని అందరూ మీ దగ్గరికి వచ్చాం. హలో. మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఏమీ లేదు సార్, మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది. దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్, అదే ఎంసెట్ ఐఐటి లాంటి ఒక కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి, నా మాట నమ్మండి, సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది. అంటే ఏమంటారు? కిరీట్ గారు, సార్, ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్. నిన్న కాక మొన్న ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినోడు కూడా వెళ్ళని చూసి నవ్వుతున్నాడు సార్. అదిగా సార్ నేను చెప్పేది. కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువుగా సార్. జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ. ఎడ్యుకేషన్ అంటే అన్నీ ఉండాలి సార్. అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ. ఆటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు. జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్. గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ అని నడపట్లేదు సార్. అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. మీ ఇంటి వెనకాల పెరడు కాదండి. చదువు సంగతి వదిలేండి సార్, ఒక్క ఆటలో ఉన్న జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ లో ఉందా సార్? చెప్పండి. మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదెలు మేయడానికి గడ్డి కూడా లేదండి. ఆవార కుర్రాళ్ళు గిల్లిదండాలు ఆడడానికి, ముసలోళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఇలాంటి బంజర భూమిని బంగారం చేద్దాం మొర్రో అంటే దానికి ఇంత డిస్కషన్ ఏంటి సార్? జెంటిల్మెన్, నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా. మునిగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఏదో గోల్డ్ మెడల్ వస్తుందంటారేంటి సార్? మీకు అర్థం కావట్లా సార్, ఇక్కడ డబ్బులు లేవు. మీ కళలు, క్రికెట్, గూటి బిళ్ళ సర్టిఫికేట్ 4 తీసుకోవడం కూడా పనికిరావండి. ర్యాంకులు సార్, ర్యాంకులు కావాలి సార్. కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మ్యాన్ లో ఆలోచించండి. కిరీట్ గారు, ఇది స్కూల్, బిజినెస్ కాదు. విశ్వనాథ్ జీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్సే సార్. ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్, నా మాట నమ్మండి ప్లీజ్. నిజంగానా? అలా అని ఎవరండి చెప్పింది మీతో? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? ఇతను మీ అసిస్టెంట్ కదా? జెంటిల్మెన్, అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని. పేరు సంపత్. వాట్? ఈ డొక్కులో స్కూల్కు టీం కూడా ఉందా? దానికి మీరు కోచా? ఎప్పుడైంది అపాయింట్మెంట్? ఇప్పుడే సార్. ఓ, ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అనమాట. ఏం సాధిద్దాం సార్ మీరు? 15 సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఈసారి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామనే. ఇంకో 3 నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే. విశ్వనాథ్ గారు, ఇంత చిన్న ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని? ఛాంపియన్, కప్పు కప్పు కప్పే మరి. కప్పులు గెలిస్తే కబోర్డులు నిండితే గానీ లాభం ఏంటి సార్? ఉంది సార్. నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్గా చదువుతారని కూడా నేనంటే. ఏంటి సార్ ఇది? సీరియస్సా తమాషానా? సీరియస్గానే అంటున్నాను సార్. నేను చెప్పినట్టు జరిగితే మేము అడిగింది ఇస్తారా? విశ్వనాథ్ జీ,
ఈ ఛాలెంజ్ మీదా అతందా? కిరీట్ గారు, నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్లు అంటే ఇష్టం అని. నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా. మీరన్నదే నిజంగా జరిగితే నరుడా, ఏమి నీ కోరిక? ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్గా ఒక తీర్మానం చేయాలి. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? జోకులు చాలు. ప్లీజ్ వెయిట్ సార్, వెయిట్. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, నా కోచింగ్ సెంటర్కి బాగానే చెక్ పెట్టారు సార్. ఓకే. ఒక్క రూల్ ఏంటంటే, మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా. ఓకే? పర్ఫెక్ట్. 3 నెలల్లో మీరు, నేను. సో ద మీటింగ్ ఇస్ ఓవర్. ఏదనుకుంటే చాలా ఎక్సైటింగ్గా జరిగింది కదా. విశ్వనాథ్జీ, బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మనం గెలుస్తాం అనుకుంటున్నావా? మనం మన నమ్మకాలని నమ్ముకునేవాళ్ళం సార్. గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్. ఐఎమ్ సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడే వచ్చాను. వచ్చిన సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఈజ్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. మేము కలిసాం సార్ ఇందాకే. ఓ గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ ఈజ్ ఇట్? గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్నీ ఒకసారి. షూర్. జానిమ్యా, జీ సాబ్. 3:30 కల్లా ఆ క్రికెటర్ అనే కుర్రాళ్ళందరినీ మన గ్రౌండ్కి రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకో. ఓకే సాబ్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాను సాబ్. చూసారా సాబ్? చూశానులే, చెత్త కుప్పలా ఉంది. ఈ స్కూల్ లాగానే. ఏమైంది జానేమియా మన స్కూల్కి? ఏం చెప్పమంటారు సాబ్, అన్నీ ప్రాబ్లమ్సే. మీ 10th అయిపోయిన ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందో. వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచివాళ్ళు లేడు. డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్లు చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కరూ టీచర్లు పట్టించుకునేవాడు కాదు. టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అయితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లే సాబ్, అన్యాయం అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నల టెన్షన్, మార్కులు రాపితే ట్యూషన్. స్కూల్లో పట్టించుకునేవాడే లేడు. ఓ ఆట లేదు, పాట లేదు. స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసహ్యం అయితే ఎట్లా సంపత్ సాబ్? మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా? మన స్కూల్లో ఎలాంటి వాళ్ళు పిల్లల్ని చేర్పిస్తారు సాబ్? ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోళ్ళు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో పోరగాళ్ళ కంటే వాళ్ళ అమ్మా నాన్నలకు ఎక్కువ టెన్షన్. అందరికీ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి కావాలి. అది ఫస్ట్ ర్యాంక్. మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్. అమ్మా నాన్నలు ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్కి వచ్చేటట్టు చేసి మాస్తు పైసలే పైసలు. ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ. ఆయన చూసి మిగతా టీచర్లందరూ ట్యూషన్లు. గాడ్, లుక్ ఎట్ దిస్. సర్లే, కనీసం మన టీం గురించైనా చెప్పు. టీమా దోమా అలాంటిదేం లేదు సాబ్. చదువు సంధ్య లేని కుర్రోళ్ళు టిక్కుటొక్కలు ఆడిస్తున్నారు. అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్. జానేమియా, కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా. ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు. నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు. అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది. చెలియే. ఓకే, 3:30కి వద్దాం. ఏం చేయాలో చూద్దాం.